హాయ్ ఇంటర్లింక్ యూజర్స్, మనకి ఒక బిగ్ ప్రౌడ్ మూవ్మెంట్ అయితే వచ్చేసింది. ఇంటర్లింక్ అఫీషియల్ గా టాప్ 51 హ్యూమన్ ఏఐ మోడల్స్ వరల్డ్ వైజ్ గా ఎంటర్ అయిపోయింది. అకార్డింగ్లీ టు NIST, ఇది ఒక యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ. ఇది స్మాల్ అచీవ్మెంట్ అయితే కాదు. దీన్ని సెలబ్రేట్ చేయడానికి 30 days గ్లోబల్ క్యాంపెయినింగ్ అని స్టార్ట్ చేసేసింది. సో ఫైనల్ గా ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది క్యాంపెయిన్ డీటెయిల్స్ గురించి, దాంట్లో వచ్చే రివార్డ్స్ గురించి, లీడర్ బోర్డ్ అండ్ పూల్ బోర్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అండ్ దాంట్లో మీరు ఎలా సైన్ అప్ అవ్వాలి, మీ ఛాన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా చూస్తున్నా, దీంట్లో వచ్చే రివార్డ్స్ వచ్చేలోకి మైండ్ పోతుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు ఇంటర్లింక్స్ గురించి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్, అసలు ఈ క్యాంపెయిన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంటర్లింక్ అనేది ఇప్పుడు టాప్ 51 ఏ మోడల్స్ ని వరల్డ్ వైడ్ గా రీచ్ అయ్యింది. సో ఇక్కడ వీళ్ళకి నెక్స్ట్ గోల్ ఏంటంటే 6 బిలియన్ యూజర్స్ ని కంప్లీట్ క్రాస్ చేయడం. దీన్ని యాక్సిడెంటల్ చేయడం కోసం ఇంటర్లింక్ వాళ్ళు ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. దట్ ఈస్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ టాప్ 51 బెస్ట్ ఏఐ మోడల్ వరల్డ్ వైజ్. ఇది ఇండియా వైజ్ మాత్రం కాదు, గ్లోబల్ వైజ్ గా క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ స్కిల్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి ఈ సిస్టమ్ లో అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ క్యాంపెయిన్ ఒక డ్యూరేషన్ వచ్చేలోకి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు, అంటే ఈ 30 days అనేది ఈ క్యాంపెయిన్ రన్ అవుతుంది. అది కూడా అయింది వరల్డ్ వైజ్ గా. సో ఈ క్యాంపెయిన్ లో 2 మెకానిజమ్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ క్యాంపెయిన్ లో 2 సిస్టమ్స్ ప్యారలల్ గా రన్ అవుతున్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేలోకి లీడర్ బోర్డ్ టాప్ 100 పూల్ రివార్డ్స్ ఫర్ 5 ఫుల్స్. సో ఇక్కడ సేమ్ పాయింట్సే, కానీ విన్నింగ్ మాత్రం 2 డిఫరెంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది మీరు క్లియర్ గా ఫాలో అవ్వండి. సో దీంట్లో ఎలా మనం పార్టిసిపేట్ చేయాలో దాని గురించి చదువుతున్నాం వినండి. ఫస్ట్ గా మీరు ఇంటర్లింక్ యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే టాప్ లో టాప్ ఏఐ మోడల్ సెలబ్రేషన్ ఉంది కదా, అక్కడ ఎక్స్పోజ్ నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పాపప్ లాగా ఇట్లా వస్తుంది. సో దాని మీద మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు స్క్రోల్ చేయగానే లీడర్ బోర్డ్ అండ్ పూల్ అని ఉంది కదా, అక్కడ పూల్ మీద క్లిక్ చేయండి. ఇంకా స్క్రోల్ చేసుకుంటా లాస్ట్ కి వచ్చేసేయండి. ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ చేయండి. దీని వల్ల మీకు 20 points వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా రిఫరల్ వల్ల కూడా నా నుంచి కూడా మీకు కాయిన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని పక్క ఈ ఇన్విటేషన్ కోడ్ వాడండి, మీకు ఇండైరెక్ట్ రిఫరల్ కాయిన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. సో ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమైంది కదా. సో ఇక్కడ లీడర్ బోర్డ్ లోకి మన పొజిషన్ అనేది ఎలా వస్తుంది దాని గురించి చెబుతున్నా వినండి. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే, యాప్ రిఫరల్ నుంచి పాయింట్స్ వస్తాయి, దాన్ని డైరెక్ట్ రిఫరల్ అంటారు. దానికి 100 points అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ రిఫరల్ అంటారు, దాన్ని F2 అంటారు. దానికి 50 points అనేది వస్తాయి. ఇక్కడ మీకు వచ్చే టోటల్ పాయింట్స్ నే మీ ర్యాంక్ అనేది బేస్ చేస్తుంది. సో ఈ లీడర్ బోర్డ్ లో ఫస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే లగ్జరీ దుబాయ్ ట్రిప్ అనేది వస్తుంది. అది కూడా 3 days 2 nights. దుబాయ్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అది కూడా లగ్జరీ లైఫ్ తో. లేదా మీకు ఒక $10,000 అనేది క్యాష్ అనేది ఇస్తారు మీకు కావాలంటే. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి యాపిల్ కాంబో అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన యాపిల్ మొబైల్ ఉంది కదా, అండ్ దాని యొక్క ఇయర్ ఫోన్స్ అనేది ఈ కాంబో అనేది ఇస్తారు. లేకపోతే $4,500 అనేది క్యాష్ అనేది ఇస్తారు. అండ్ టాప్ 3 లో ఉన్న వాళ్ళకి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ కాంబో అనేది ఫ్రీగా ఇస్తారు, లేదా $2,000 అనేది క్యాష్ గా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ టాప్ 4 నుంచి టాప్ 10 ఉన్న వాళ్ళకి ఈచ్ పర్సన్ కి $200 అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేలోకి 11 నుంచి 30 వరకు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేలోకి $100 క్యాష్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఫైనల్ గా టాప్ 31 నుంచి 60 వరకు వాళ్ళకి వచ్చేలోకి $50 అయితే ఇస్తారు. సో ఇక్కడ టాప్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి, ఇక్కడ టాప్ 100 లీడర్ బోర్డ్ లో ఉన్న వాళ్ళకే ఈ అచీవ్మెంట్ అనేది అచీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇక్కడ పూల్ రివార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ పూల్ రివార్డ్స్ అనేది అందరికి డిజైన్ చేశారు. సో ఇక్కడ అందరికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ పాయింట్స్ అనేది ఎలా వస్తుందంటే, మనం చేసే రిఫరల్స్ అండ్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయడం అండ్ డైలీ షేర్ చేయడం. కానీ ఇక్కడ హయ్యర్ పూల్ రీచ్ అవుతేనే హై వాల్యూ రివార్డ్స్ బాక్సెస్ అనేది అన్లాక్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ రివార్డ్ బాక్స్ లో ఏమేమి ఉండొచ్చు అంటే Q1 టికెట్స్ అని చెప్పి ఉన్నాయి. సో అక్కడ Q1 టికెట్స్ అంటే ఏదో సంథింగ్ మనకి ఐడియా లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి HCS స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు కాస్త లేదా ర్యాండమ్ USTD డాలర్స్ అయితే ఉండొచ్చు, లేదా ఇంటర్లింక్ వల్ల
వర్చువల్ వీసా కార్డ్ అనేది ఉండొచ్చు. ఇక్కడ ఈచ్ పూల్ ని అన్లాక్ చేస్తే 1 గిఫ్ట్ బాక్స్, మోర్ పూల్స్ ని అన్లాక్ చేస్తే మోర్ రివార్డ్స్. సో ఇక్కడ వచ్చేకి సేమ్ పాయింట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మీకు రిఫరల్ చేసిన పాయింట్స్ దాంట్లో యాడ్ అవుతాయి, దీంట్లో కూడా యాడ్ అవుతాయి అనమాట. లీడర్ బోర్డ్ లో యాడ్ అవుతాయి అండ్ పూల్ రివార్డ్స్ లో కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేకి సేమ్ పాయింట్స్ బట్ 2 రివార్డ్ పాత్స్. ఫస్ట్ వన్ వచ్చే లీడర్ బోర్డ్ లో ర్యాంకింగ్ రావడం, నెక్స్ట్ వన్ వచ్చేకి పూల్ ని అన్లాక్ చేసి బాక్సెస్ అనేది సంపాదించుకుంటాం, బాక్స్ లో ఉన్న గిఫ్ట్ ని అన్లాక్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది విన్ అవడానికి. సో ట్రై అయితే చేయండి. సో నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఇది ఒక జస్ట్ ఒక క్యాంపెయిన్ అయితే కాదు, ఇది గ్లోబల్ సెలబ్రేషన్ అన్నమాట. అండ్ ఇది రియల్ కాంట్రిబ్యూట్ రివార్డ్ సిస్టమ్. సో ఇప్పుడైనా అసలైన సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది ఇంటర్లింక్ వాళ్ళకి. సో గ్రోత్ నెట్వర్క్, ఎర్న్ యువర్ ప్లేస్, అన్లాక్ ది యువర్ రివార్డ్స్. సో ఇంకా అర్థమైందని చెప్పనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఫైనల్ గా కామెంట్ సెక్షన్ లో మీరు లీడర్ బోర్డ్ ని టార్గెట్ చేస్తారా లేదా ప్రైజ్ పూల్ ని టార్గెట్ చేస్తారా అని చెప్పి కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందామా.